యా, ఏ సమస్య బట్టి నువ్వు ఇక్కడ కన్నీరు గారుస్తున్నావో, ఏ సమస్య బట్టి ఇక్కడ నువ్వు మొరపెడుతున్నావో, ఏ సమస్య బట్టి అయ్యో నా బిడ్డల విషయంలో జరిగితే బాగేలా, అయ్యో నా మనమల విషయంలో జరిగితే బాగేలా, అయ్యో నా ఆర్థిక విషయాల్లో జరిగితే బాగేలా, అయ్యో నా కుటుంబ స్థితిగతి ఇలా మార్చబడితే బాగాని ఆశపడుతూ నీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రాణము ఆశ చేత మరి తెప్పరెల్ల చేయబడుతుంది చూడు దేవుని వాక్యము చేత. అదే నీ జీవితంలో జరగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. ఒక అసాధ్యమైన కార్యం జరగాలంటే ప్రియమైన దేవుని బిడ్డల నువ్వేం చేయకుండా జరగదు. నువ్వు దేవుని మందిరంలో పడి కన్నీరు కార్వాలి. నువ్వు దేవుని మందిరంలో పడి ప్రియమైన దేవుని బిడ్డలారా వేదనతో దేవుని యొక్క మంట చేత బలిపీఠం దగ్గర కన్నీరు కారవగలిగినట్లయితే, నాకు బాగా తెలుసు ఈ రోజున నేను ఎంత ధైర్యంగా ఇక్కడ నిలబడగలుగుతున్నానంటే ఎవరో ఒకళ్ళు దీని చుట్టూ కన్నీరు గార్చారు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి